ఓకే. సో టుడే టాపిక్ ఈస్ యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ గురించి మనం టోటల్గా తెలుసుకుందాం. సో ఈ రోజులో ఆల్రెడీ మనం ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో ఏంటి లింఫాయిడ్ ఆర్గన్స్ టోటల్ స్టడీస్ గురించి ఆల్రెడీ ఐ విల్ ఇంట్రడ్యూస్ ద టోటల్ లెసన్ ఇన్ ద previous classes. So today class is online class is conducted in the YV University. So that's why I will conduct the online class in the class. So first of all we will antigens. So what is the antigens? Antigens means so they depend on coming to the foreign particles. So foreign particles, pathogens, any type of the debris of the without the body. So body ఇది కానటువంటి ఎనీ టైప్ ఆఫ్ పార్టికల్స్ ని యాంటిజెన్స్. సో యాంటిజెన్స్ గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? So okay, so antigens are the different types of the antigens. Antigens, you will know the antigens. So antigens is the substances, usually proteins in nature and sometimes polysaccharides. So antigens యొక్క structures మనం చూసుకుంటే, so these are the substances of the polysaccharide. So polysaccharides substances తో ఉన్నటువంటి ఒక antigens ని so any type of అంటే foreign particles, debris, pathogens, bacteria, virus, fungi, harmful germs is coming to the anybody. So these are the so that is the antigen considered the antigens. The genetic specific immune response induces the formation of the specific antibody or specially sensitize the T cells. So you know the lymphocytes. Lymphocytes, how many types? Two types. So one is the T lymphocytes and second one is the B lymphocytes. So T lymphocytes, B lymphocytes, you know the very well. So next antigens, they recognize of the specific lymphocytes. Specific lymphocytes like that T cells or B cells, like that antibodies. So antibodies ని రికగ్నైజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా యాంటిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. సో వన్స్ బాడీలోకి ఎంటర్ ఇన్ ద యాంటిజన్, సో బాడీలోకి ఒక యాంటిజన్ అనేది ఎంటర్ అయినప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుందంటే యాంటీబాడీస్ అనేవి ఆటోమేటిక్లీ ప్రొడ్యూస్డ్ విత్ ది బాడీ. సో బాడీలోకి యాంటిజన్స్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనకు లింఫోసైట్స్ నుంచి. సో ఈ లింఫోసైట్స్ ఎక్కడ లొకేట్ అయ్యంటే బ్లడ్. సో బ్లడ్లో ఉన్నటువంటి లింఫోసైట్స్ నుంచి మనకి లైక్ దట్ ఎక్కువ పర్సెంట్ బి లింఫోసైట్స్ నుంచి మనకి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటిజన్. సో యాంటిజన్స్ యొక్క స్ట్రక్చర్. సో యాంటిజన్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో యాంటిజన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఈ యాంటిజన్ యొక్క స్ట్రక్చర్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సర్ఫేస్ ఆఫ్ ది క్యాప్సూల్. సో సర్ఫేస్ అంతా క్యాప్సూల్స్తో సర్ఫేస్ లొకేట్ అయి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ 1 second. ఓకే, సో ఈ సర్కిల్ చుట్టూ సరౌండింగ్ ఆఫ్ ది కవర్డ్ విత్ ది క్యాప్సూల్. సో కవర్డ్ విత్ ది క్యాప్సూల్స్. సో ఇక్కడ మీకు ఒక సమ్ స్మాల్ వెసికల్స్ ఇస్ దేర్. సో దిస్ ఈస్ కాల్డ్ ద epitope. So these are the epitope. So epitopes is the like that different structures is there in the surface of the antigens. So surface of the antigens like different shapes is located. So you will see that located. So like that triangle shape or rectangle shape or any type of the shape of the epitope. So like that circle also. So circle or triangular, rectangular and చతురస్రాకారం ఉంటుంది కదా. సో అలాంటి ఆకారాలు 4 types ఆఫ్ ది షేప్స్ ఇన్ ద ఎపిటోప్స్. సో ఎపిటోప్స్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ది ఇన్ ద ఇంక్లూడింగ్ ఆఫ్ ది యాంటిజెన్స్. సో యాంటిజెన్స్లో మనకి ఏంటంటే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఈ యొక్క ఎపిటోప్ స్ట్రక్చర్. ఎపిటోప్ స్ట్రక్చర్ ఇక్కడ ఏ బేస్ అయితే ఉంటుందో, ఏ టైప్ ఆఫ్లో ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ ఉంటుందో దానికి సూటబుల్ అయ్యేటువంటి యాంటీబాడీ అనేది దే ఇంటరాక్ట్ విత్ ది ఎపిటోప్స్.
సో ఇంటరాక్ట్స్ విత్ ది ఎపిటోప్ తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఓకే, సో లాస్ట్ వరకు ఉన్నాను నాన్న నేను. ఓకే, సో దీస్ ఆర్ ది ఎపిటోప్ మెయిన్. సో యాంటీజెన్స్ లో మనకు మెయిన్ గా ప్లే రోల్ చేసేది దీస్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ ఆఫ్ ది యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ రికగ్నైజ్ చేస్తుంది. ది స్ట్రక్చర్ ఇస్ ది పాలిసాకరైడ్ స్ట్రక్చర్. సో దీస్ ఆర్ ది స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ దేర్ forms in the T lymphocytes or B lymphocytes. So next, epitope is the main role of the antigens. So epitope structure is depend on the యాంటీజెన్స్ యొక్క క్యాప్సూల్. సో యాంటీజెన్ యొక్క క్యాప్సూల్ పైన ఉన్నటువంటి ఈ ఎపిటోప్ స్ట్రక్చర్ లైక్ దట్ ట్రయాంగులర్ షేప్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ అయితే, సో యాంటీబాడీ యొక్క షేప్ కూడా ట్రయాంగిల్ షేప్ లోకి కన్వర్ట్ చేస్తుంది. యాంటీబాడీలో ఉన్నటువంటి ఏ పార్ట్ అనేది ఈ యొక్క ఎపిటోప్ తో జాయిన్ అవుతుందంటే లైక్ దట్ పారాటోప్. సో యాంటీజెన్ పైన సర్ఫేస్ పైన ఉన్నటువంటి పార్ట్ ని ఎపిటోప్ అంటారు. సో యాంటీబాడీ పైన ఉన్నటువంటి పార్ట్ ని పారాటోప్ అని చెప్పి చెప్తారు. సో దిస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీజెన్. సో మీకు క్లియర్ గా ఈ డయాగ్రామ్ లో మీకు కనిపిస్తుంది. సో డయాగ్రామ్ లో మీరు చూస్తున్నారు ఇక్కడ దిస్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ట్రయాంగిల్ షేప్ ఆఫ్ ది ఎపిటోప్. సో ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఎపిటోప్ స్ట్రక్చర్ కి సో మీరు యాంటీబాడీలో ఉన్నటువంటి సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి పారాటోప్ అనేది వచ్చి జాయిన్ అవ్వగలుగుతుందా? నో. సో ఎందుకు? దీస్ ఆఫ్ ది షేప్ ఇన్ ది ట్రయాంగిల్ షేప్. సో ట్రయాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ సైడ్ కూడా ఏముండాలి, ఆ షేప్ కి అంటే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ స్ట్రాంగ్లీ బైండ్ అప్ అవ్వాలంటే ఈ షేప్ లో ఉన్నటువంటి యాంటీబాడీస్ ని అది రికగ్నైజ్ చేస్తుంది. ఏది? ఎపిటోప్స్ అనేది. సో ఎపిటోప్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని యాంటీబాడీస్ యొక్క పారాటోప్స్ అనేది బైండ్ అప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యూ విల్ నో ద న్యూక్లియోటైడ్. సో న్యూక్లియోటైడ్స్ మీకు తెలుసు. DNA యొక్క సీక్వెన్సీలో ఏ అనేది దేంతో కలుస్తుంది? టీతో మాత్రమే కలుస్తుంది. అలాగే G అనేది దేంతో కలుస్తుంది? సైటోసిన్స్ తో మాత్రమే బైండ్ అప్ అవుతుంది. బట్ ఏ అనేది Cతో కలవదు, G అనేది Tతో కలవదు. అవునా? యు నో ద వెరీ వెల్. సో ఏ అనేది టీతో అంటే అడినిన్ అనేది థైమిన్ తో బైండ్ అప్ అవ్వాలంటే 2 హైడ్రోజన్ బాండ్స్ కావాలి. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఎపిటోప్స్ అనేది పారాటోప్స్ తోనే బైండ్ అప్ అవుతుంది. సో పారాటోప్స్ కూడా ఏ షేప్ లో ఉండాలి? ఎపిటోప్ యొక్క షేప్ ఏదైతే ఉంటుందో సో ఆ షేప్ ని ఇక్కడ మీకు బైండ్ అప్ అవుతుంది. ఓకేనా? So that's the very important of the antigenic structure. So epitopes is immunologically active regions of an immunogens that liquid of the binds with the antigen specific membrane receptors of the lymphocytes. So secreted of the antibodies. So autoantigens for examples are a person's own self antigens. Examples thyroglobulin, so DNA and corneal tissues. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క యాంటీజెన్ యొక్క ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ అనేది మీకు ట్రయాంగిల్ కాకుండా ఒక రెక్టాంగిల్ షేప్ ఉందనుకుందాం. సో రెక్టాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఎపిటోప్ పైన సో మీకు ఏంటి యాంటీబాడీలో ఉన్నటువంటి షేప్. ఈ యాంటీబాడీస్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. యాంటీబాడీస్ అంటే ఏంటి? ఇమ్యునోగ్లోబిన్స్. సో ఇమ్యునోగ్లోబిన్స్ ఏమున్నాయి? IgE, IgA, IgD, IgM. So okay, these are 5 types of the immunoglobulins is there in the antibodies. ఈ యాంటీబాడీస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? లైక్ దట్ ఈ షేప్, Y షేప్. సో Y షేప్ లో ఉన్నటువంటి ఈ యొక్క యాంటీబాడీస్ యొక్క స్ట్రక్చర్ లో ఈ Y షేప్ లో ఉన్నటువంటి యాంటీబాడీస్ ఏంటి? సో మీకు ఇక్కడ ఎడ్జ్ లో మీకు ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది కదా, ఈ పాయింట్ ఏంటి? మీకు ఇక్కడ బైండ్ అప్ ఆఫ్ ది యాంటీజెన్ పార్ట్. సో దట్ ఈస్ కాల్డ్ ద పారాటోప్. ఏమంటారు దాన్ని? పారాటోప్ అని చెప్పి చెప్తారు. ఓకేనా? సో ఇక్కడ కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటీజెన్స్ చూసుకుంటే సో ఈ యొక్క యాంటీజెన్స్ లో మనకి ఏముంటాయి? ప్రోటీన్స్ ఉంటాయి. సో మెయిన్ గా ప్లే రోల్ ఇన్ ద ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఈస్ ద మెయిన్ మెజారిటీ immunogens. ఏ టైప్ ఆఫ్ proteins is there in the antigens is like immunogens. These may be pure proteins or they may be glycoproteins and lipoproteins. So what is the comparison with the glycoprotein and lipoproteins? So glycoproteins is the combined with the carbohydrates. So lipoproteins is the combined with the lipids. So glycoproteins అంటే ఏంటి? అంటే కార్బోహైడ్రేట్స్ తో
బైండప్ అవుతుంది ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది. అలాగే లిపోప్రోటీన్స్ అంటే ఏంటి, లిపిడ్స్ తో బైండప్ అవుతుంది ప్రోటీన్స్ అనేది. సో దీస్ ఆర్ ది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యాంటిజెన్స్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏంటంటే ఇమ్యునోజెన్స్ టైప్ ఆఫ్ ది ప్రోటీన్స్. సో ఆ ప్రోటీన్స్ ని ఏమంటున్నాం, ఇమ్యునోజెన్స్. అలాగే పాలీసాకరైడ్స్. సో పాలీసాకరైడ్స్ ఇస్ ద ఈజీలీ సాల్యుబుల్ ఇన్ ద వాటర్, నో. సో దీస్ ఆర్ ది కన్వర్టెడ్ ఇన్ ది మోనోసాకరైడ్స్. సో ఇవి ఏంగా కన్వర్ట్ అవుతున్నాయి, మోనోసాకరైడ్స్ గా కన్వర్ట్ అయ్యి ఆఫ్టర్ దట్ పాలీసాకరైడ్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఓకేనా. సో పాలీసాకరైడ్స్ ఎగ్జాంపుల్ ఇస్ స్టార్చ్ అండ్ గ్లైకోజన్. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ ఇస్ ద మీకు న్యూక్లిక్ యాసిడ్స్ is located in the nucleus. సో న్యూక్లిక్ యాసిడ్స్ లో మీకు ఏంటంటే, 1 second. So this is the chemical nature of the antigens: proteins, polysaccharides, nucleus, and nucleic acids and lipids. Nucleic acids is the DNA or RNA. So DNA is RNA. So two the nucleic acids located in the nucleus. So next వచ్చి lipids. Okay. So what is the types of the antigens? ఏ టైప్ ఆఫ్ ది యాంటిజెన్స్ ఉంటాయంటే, సో వన్ ఈస్ ద ఎగ్జోజీనస్, అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఎండోజీనస్ యాంటిజెన్స్, అండ్ థర్డ్ వన్ ఈస్ ద ఆటో యాంటిజెన్స్. సో ఫస్ట్ వన్ ఈస్ ది యాంటిజెన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ లో ఉన్నటువంటి యాంటిజెన్స్ అనేది, వన్ ఈస్ ద ఎగ్జోజీనియస్, అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఎండోజీనియస్ న్యూక్లియర్ యాంటిజెన్స్ అండ్ ఆటోజీనియస్. ఓకే. సో ఇక్కడ ఎగ్జోజీనియస్ యాంటిజెన్స్ ఇస్ ద బాడీ ఆర్ సిస్టమ్ ఆర్ స్టార్టెడ్ విత్ ది circulating in the body fluid are trapped by the APC. So APC means the antigen presenting cells. So ఈ antigen presenting cells అంటే like that macrophage and dendritic cells. సో ఈ బ్లడ్ అంటే మీకు ఏంటంటే ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ అనేటి మన బాడీ ఫ్లూయిడ్స్ లో ఉన్నటువంటి సర్క్యులేట్ జరిగేటప్పుడు, అంటే లింఫాటిక్ ఫ్లూయిడ్స్ కానీ బ్లడ్ ఫ్లూయిడ్స్ కానీ సర్క్యులేటెడ్ జరిగేటప్పుడు అక్కడ ఏమన్నా మనకి ఐడెంటిఫై ఆఫ్ ది యాంటిజెన్స్, ఆ యాంటిజెన్స్ ని ఐడెంటిఫై చేసి ఆఫ్టర్ దట్ రిమూవ్ ఆఫ్ ది యాంటిజెన్స్, ఈ యాంటిజెన్స్ ని రిమూవ్ చేస్తుంది. లైక్ దట్ యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్, యాంటిజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ ని, లైక్ దట్ మ్యాక్రోఫేజెస్ ని, డెండ్రైటిక్ సెల్స్ ని, ఇలా ఉన్నటువంటి సెల్స్ ని ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. ఓకే. లైక్ దట్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ఇవన్నీ మనకు హార్మ్ఫుల్ జెమ్స్ అనేటివి మీకు తెలుసు. ఈ హార్మ్ఫుల్ జెమ్స్ అంటే సెల్స్ ని అటాక్ చేసినప్పుడు, ఆ సెల్స్ ని అటాక్ చేసినప్పుడు దట్ లైక్ దట్ ఏపీసీ సెల్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ఏపీసీ సెల్స్ ని దే రిమూవ్ ఆఫ్ ది బాడీ. సో బాడీ నుంచి రిమూవ్ చేసేస్తుంది ఈ యాంటీబాడీస్ అనేది. ఫస్ట్ ఆ యాంటిజెన్స్ ని ఏమంటారంటే ఎగ్జోజీనస్ యాంటిజెన్, అంటే like that bacteria and viruses examples. Next వచ్చి endogenous antigens. Endogenous antigens లో ఏంటంటే, సో ఆల్రెడీ యూ నో దట్ ఆర్బీసీ సెల్స్, మీకు ఆర్బీసీ సెల్స్ గురించి తెలుసు. ఆర్బీసీ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత, 120 days. సో 120 days తర్వాత అవి డెత్ చనిపోతాయి. సో డెత్ అయిన తర్వాత వాటినంతా ఒక యాంటిజెన్స్ గా క్రియేట్ చేసి బాడీని హార్మ్ఫుల్ చేయకుండా ఏం చేయాలి, ది రిమూవ్ ఆఫ్ ది బాడీ. అలాగే సమ్ టైప్ ఆఫ్ ది డెడ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో, ఇంటర్నల్ గా ఉన్నటువంటి డెడ్ సెల్స్ ని అదంతా ఏం చేస్తుందంటే ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ గా కన్వర్ట్ చేసుకున్నాక ది రిమూవ్ ఆఫ్ ది బాడీ. సో బాడీ నుంచి బయటికి పంపించాలి. సో ఇలాంటివంతా ఎక్కడ వర్క్ చేస్తాయి, ఇంటర్నల్ ఆఫ్ ది బాడీ. మీకు అక్కడ ఎగ్జోజీనస్ యాంటిజెన్స్ లో కూడా ఏమవుతుంది, బ్లడ్ లో ఫ్లూయిడ్ లో కానీ, డైజెస్టివ్ ఫ్లూయిడ్ లో కానీ, ఎనీ టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఫ్లూయిడ్స్ లో కానీ, లింఫాటిక్ ఫ్లూయిడ్స్ లో కానీ, ఎనీ టైప్ ఆఫ్ యాంటిజెన్స్ ఏంటి కన్సిడర్ చేసేది ఎగ్జోజీనస్ యాంటిజెన్స్. ఎండోజీనస్ యాంటిజెన్స్ ఏంటి, ఇంటర్నల్ గా మన బాడీలో ఏమన్నా సెల్స్ అనేటి డ్యామేజ్ అయినప్పుడు దట్ ఈస్ కన్సిడర్డ్ as ది ఎండోజీనస్ యాంటిజెన్స్. ఎండోజీనస్ యాంటిజెన్స్ గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బ్లడ్ గ్రూప్ యాంటిజెన్స్: HLA,
antigens. ఓకేనా. సో HLA మీన్స్ histocompatibility leukocyte antigens అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి ఆటో యాంటిజెన్స్. ఈ ఆటో యాంటిజెన్స్ ఈస్ ద కాంప్లెక్స్ ఆఫ్ ది ప్రోటీన్స్. సో ప్రోటీన్స్తో కాంప్లెక్స్ అయ్యి న్యూక్లిక్ యాసిడ్స్ అంటే DNA అండ్ RNAs ఈస్ ద కంబైండ్ ఆఫ్ ది ప్రోటీన్. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని ఒక్కొక్కసారి సఫరింగ్ చేస్తుంది. అలాంటి టైంలో ఆటో ఇమ్యూన్ యాంటిజెన్స్గా కన్వర్ట్ చేసి ఇది యాంటీబాడీస్తో బైండప్ అయిపోయి దే రిమూవ్ ఆఫ్ ది బాడీ. సో బాడీని బయటికి పంపించేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు మళ్ళీ ఏంటంటే బేసిస్ ఆఫ్ ది ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఇమ్యూన్ రెస్పాన్స్ మీన్స్ ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ప్రైమరీ ఇమ్యూన్ రెస్పాన్స్లో ఏం జరుగుతుంది? సో ఫస్ట్ యాంటిజెన్స్ని మనం అది ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ని రిలీజ్ చేసానికి సమ్ టైప్ ఆఫ్ టైమ్ ఈజ్ టేకన్ ఈస్ ద టైమ్ ఇన్ ద దట్ ఈస్ కాల్డ్ ద ప్రైమరీ రెస్పాన్స్. సో ప్రైమరీ రెస్పాన్స్లో ఏంటి ల్యాగ్ ఫేజ్ స్టాటివ్ ఫేజ్ అనేది సమ్ టైమ్ ఈస్ టేకన్ ఇన్ ద primary phase. Decline phase is very fast, but secondary response is very quickly lag phase. So lag phase static phase ఇవంతా క్విక్గా కంప్లీట్ చేసుకొని అది సెకండరీ రెస్పాన్స్లో యాంటిజెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఓకేనా. సో అలా మనకి ఏంటంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే యాంటిజెన్స్లో ఉండాలి. యాంటిజెన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇమ్యూన్ రెస్పాన్స్ చేయాలి. సో ఇమ్యూన్ రెస్పాన్స్లో మెయిన్గా ఏంటంటే T లింఫోసైట్స్ అండ్ B లింఫోసైట్స్. సో T లింఫోసైట్స్ ఇమ్యూన్ రెస్పాన్స్లో పాల్గొంటే T సెల్స్ రిలీజ్ చేసి సైటోటాక్సిక్ సెల్స్ అండ్ హెల్పర్ సెల్స్. సో ఈ సైటోటాక్సిక్ సెల్స్ ఏం చేస్తున్నాయి డైరెక్ట్ సెల్ని అటాక్ చేసి డెండ్రైటిక్స్ అంటే ఎపిసిస్ సెల్స్ని ఐడెంటిఫై చేసి దే కొలాప్స్ ఆఫ్ ది సెల్. సో సెల్ని స్పాయిల్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ T హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి దే కంబైన్డ్ విత్ ది B సెల్స్. B సెల్స్తో కంబైన్ అయ్యి B మెమరీ సెల్స్ అండ్ B హెల్పర్ సెల్స్. సో వాటితో కంబైన్డ్ అయిపోయి B సెల్స్ని ప్లాస్మా సెల్స్ అండ్ మెమరీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ప్లాస్మా సెల్స్ నుంచి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి దే ఇంటరాక్ట్ విత్ ది యాంటిజెన్. సో యాంటిజెన్స్ ఇంటరాక్ట్ అయ్యి యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయ్యి ద రిలీజ్ ఆఫ్ ది స్పాయిల్ ఆఫ్ ది యాంటిజెన్స్. సో యాంటిజెన్స్ని కిల్ చేస్తుంది. సో ఇలా ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది యాంటిజెన్స్ ఉంటేనే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జరుగుతుంది. సో యాంటిజెన్ అనేది అటాక్ చేయకపోతే మనం డిసీజ్ రాకపోతే యాంటీబాడీస్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి? ప్రొడ్యూస్ కాబట్టి మనకు మెయిన్గా ఏంటి బాడీని అటాక్ చేసేటువంటి లైక్ దట్ ఎనీ టైప్ ఆఫ్ ఫారిన్ పార్టికల్స్ ఇన్ ద ప్యాథోజన్స్ ఆర్ బ్యాక్టీరియా ఫంగై వైరస్ ఎనీ టైప్ ఆఫ్ డిబ్రీస్ పార్టికల్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది యాంటిజెన్. సో యాంటిజెన్స్ యొక్క కన్సర్న్. సో ఇక్కడ మీకు ఇమ్యూన్ రెస్పాన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రైమరీ రెస్పాన్స్ అండ్ సెకండరీ రెస్పాన్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది యాంటిజెన్స్. సో యాంటిజెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫారిన్ బాడీ. సో ఫారిన్ సబ్స్టాన్స్ ఎనీ టైప్ ఆఫ్ ఫారిన్ సబ్స్టాన్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ యాంటిజెన్. అనిమల్స్ కానీ ఎనీ టైప్ ఆఫ్ అనిమల్స్ కానీ మన హ్యూమన్స్ కానీ ఫారిన్ పార్టికల్స్ బాడీని అటాక్ చేసే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యాంటిజెన్. సో ఈ యాంటిజెన్స్ అటాక్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్లీ దే డెవలప్డ్ ఆన్ ది ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మాలిక్యులర్ సైజ్. సో యాంటిజెన్స్ యొక్క మాలిక్యులర్ సైజ్ అనేది లైక్ దట్ మోస్ట్ యాక్టివ్ ఇమ్యూనోజెన్స్ tend to have a molecular mass of the 14,000 to 6 lakhs Daltons యొక్క సైజ్ అనేది ఈ యాంటిజెన్స్ యొక్క సైజ్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ ది టెటానస్. సో టెటానస్ టాక్సైడ్ అండ్ ఎగ్ ఆల్బుమిన్ అలాగే థైరోగ్లోబులిన్ అండ్ హైలీ యాంటిజెనిక్ ఇన్సులిన్ ఆర్ ఎయిదర్ నాన్ యాంటిజెనిక్ ఆర్ వీక్లీ యాంటిజెనిక్. ఓకేనా. సో వీటి యొక్క మాలిక్యులర్ సైజ్ అనేది 14,000 to 6 lakh Dalton సైజ్ అనేది ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దట్ కెమికల్ నేచర్ ఆఫ్ ది కంపోజిషన్లో చూసుకుంటే ద మోర్ కాంప్లెక్స్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ కెమికల్లీ ద మోర్ ఇమ్యునోజెనిక్ ఇట్ విల్ బి. యాంటిజెన్స్ ఆర్ మెయిన్లీ ప్రోటీన్స్ సమ్ ఆఫ్ ది పాలీసాకరైడ్స్. సో పాలీసాకరైడ్స్తో ఉంటుంది, అలాగే మీకు లిపోప్రోటీన్స్గా ఉంటుంది, అలాగే గ్లైకోప్రోటీన్స్గా ఉంటుంది, న్యూక్లిక్ యాసిడ్స్గా ఉంటుంది. దీస్ ఆఫ్ ది కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటిజెన్స్. ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చి యాంటీజెన్ స్పెసిఫిసిటీ. సో వాట్ ఈస్ ద యాంటీజెన్ స్పెసిఫిసిటీ మీన్స్? సో యాంటీజెన్ స్పెసిఫిసిటీ ఇస్ డిపెండ్స్ ఆన్ ది ఎపిటోప్. సో ఎపిటోప్ స్ట్రక్చర్, స్పెసిఫిక్ యాక్టివ్ సైట్స్. సో స్పెసిఫిక్ యాక్టివ్ సైట్స్ ని యాంటీజెన్ స్పెసిఫిసిటీ. సో ఈ యాంటీజెన్ స్పెసిఫిసిటీ, దిస్ ఇస్ కాల్డ్ ద ఎపిటోప్. సో epitope structure is depend on the antigen specificity. సో antigen specificity యొక్క స్ట్రక్చర్ అనేది బేస్ చేసుకొని యాంటీబాడీస్ బైండ్ అప్ విత్ ది యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ తో బైండ్ అప్ అవుతుంది. ఓకేనా? సో ఆ యొక్క స్పెసిఫిసిటీ అనేది డిపెండ్ ఆన్ ది ఎపిటోప్ స్ట్రక్చర్. యాంటీజెన్ సర్ఫేస్ పైన ఉన్న దాన్ని ఎపిటోప్ అంటారు. యాంటీబాడీ సర్ఫేస్ పైన ఉన్నటువంటి దాన్ని పారాటోప్ అంటారు. ఎపిటోప్ స్ట్రక్చర్ ఏ బేస్ లో ఉంటుందో పారాటోప్ స్ట్రక్చర్ కూడా ఆ బేస్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఎపిటోప్ స్ట్రక్చర్ అనేది సర్క్యులర్ లో ఉంటే అక్కడ కూడా సర్క్యులర్ షేప్ లో ఉన్నటువంటి బైండ్ చేసుకున్నట్లుగా ఉన్నటువంటి ఇమ్యునోగ్లోబిన్స్ ని రిలీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, పారాటోప్ చూసి ఎపిటోప్ స్ట్రక్చర్ చేంజ్ చేసుకోదు. ఇక్కడ ఎపిటోప్ యొక్క స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని పారాటోప్ యొక్క స్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద యాంటీజెన్ స్పెసిఫిసిటీ. యాంటీజెన్ స్పెసిఫిసిటీలో మెయిన్ ఏంటి? ఎపిటోప్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో అలాగే స్పీసీస్ స్పెసిఫిసిటీ. సో ఈ స్పీసీస్ స్పెసిఫిసిటీ అనేది స్పీసీస్ ని బట్టి డిఫరెంట్ గా మనకి యాంటీజెన్స్ అనేది అటాక్ చేస్తుంటాయి. అంటే హ్యూమన్స్ మోర్ దాన్ ప్రొటెక్టెడ్ ఇన్ ది స్కిన్. సో స్కిన్ అనేది ప్రొటెక్టెడ్ ఆర్గాన్. సో స్కిన్ దాటి లోపలికి వెళ్ళిన యాంటీజెన్స్ ని మనం కిల్ చేసుకోవాలి. అలాగే మనకు డిఫరెంట్ ఫుడ్ పార్టికల్స్ ద్వారా, అంటే డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా కానీ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా కానీ ఇంటర్నల్ ఆర్గాన్లకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉండేది ఓన్లీ స్కిన్, డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ 3 టైప్స్ ఆఫ్ రూట్ లోని బ్లడ్ పార్థజన్స్ అనేవి ఎంటర్ ఇన్ టు ద బాడీ. సో అలాగే స్పీసీస్ లో ఉన్నటువంటి బ్లడ్ లో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ పీపుల్స్ కి డిఫరెంట్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో అది స్పీసీస్ స్పెసిఫిసిటీ అనమాట. నెక్స్ట్ వచ్చి ఆర్గాన్ స్పెసిఫిసిటీలో ఏంటంటే, సర్టన్ ఆర్గాన్ అండ్ లైక్ దట్ మీరు ఒకసారి బ్లడ్ చూసుకుంటే బ్లడ్ లో ఎక్కువ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. లైక్ దట్ బ్రెయిన్, కిడ్నీ, అలాగే లివర్, ఇలాంటి డిఫరెంట్ మనకు మెయిన్ ఆర్గాన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ ఆర్గాన్స్ లో కూడా మనకు ప్రొటెక్టెడ్ ఆఫ్ ది బ్లడ్. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్రీగా జరుగుతున్నప్పుడు మనకు బ్రెయిన్ అటాక్ చేసినా కూడా ద రిమూవ్ ఆఫ్ ది యాంటీజెన్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే? సో ఆటోస్పెసిఫిసిటీ అంటే ద సెల్ఫ్ ఆఫ్ ది బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనోజెనిక్ రెస్పాన్స్ ని సెల్ఫ్ గా, అంటే లైక్ దట్ ప్రోటీన్స్ కానీ ప్రోటీన్స్ కానీ గ్లోబులిన్స్ కానీ లిపిడ్స్ కానీ దే కన్వర్టెడ్ ఆఫ్ ది యాంటీజెన్స్ గా కన్వర్ట్ చేసుకొని ఆ యాంటీజెన్స్ నుంచి మనకి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే దే బైండ్ అప్ ఆఫ్ ది యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఇస్ ఫార్మ్. ఓకేనా? సో ఫార్మ్ అవుతుంది అనమాట. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ లో మీకు ఆల్రెడీ తెలుసు, ఒక డిఎన్ఏ అంటే న్యూక్లియస్ అంటే 23 క్రోమోజోమ్స్ పేర్స్ అనేటివి 23 pairs in the 46 chromosome. So 46 chromosomes లో ఉన్నటువంటి DNA సీక్వెన్స్ లైక్ దట్ ఏసీ జీసీ అలా సీక్వెన్స్ అనేది మనకి రెప్లికేషన్ జరిగేటప్పుడు కానీ ట్రాన్స్క్రిప్షన్ జరిగి తర్వాత నెక్స్ట్ 2 డిఎన్ఏస్ అనేవి ఫామ్ అయినప్పుడు మనకు అక్కడ ఏ టైప్ ఆఫ్ న్యూక్లియోటైడ్ యొక్క సీక్వెన్స్ అనేది డిఫరెంట్ గా పాలిపెప్టైడ్ చైన్ లో వన్ వర్డ్ ఈస్ చేంజ్, ఒక వర్డ్ అనేది చేంజ్ అయినప్పుడు కూడా మనకి జెనెటికల్ డిజార్డర్స్ అనేది లేదా క్రోమోజోమల్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. సో వన్స్ జెనెటికల్ డిజార్డర్స్ వస్తే అప్ టు బర్త్ టు డెత్ వరకు దాన్ని చేంజ్ చేయడానికి లేదనమాట. ఎందుకోసం అంటే దట్ ఈస్ ద సీక్వెన్సెస్ ఆఫ్ ది నో చేంజెస్. సో వన్స్ చేంజ్ అయిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం బిఫోర్ ఆఫ్ ది బర్త్ లోనే మనం బిఫోర్ ద జెనెటికల్ డిజార్డర్స్ ఉన్న అటాక్ అయితే మాత్రం నో మోర్
దానికి ట్రీట్మెంట్ అనేది లేదనమాట. సో సమ్ డిసీజెస్ అంటే లైక్ దట్ కొన్ని రికవర్ అయినటువంటి డిసీజెస్ మాత్రం రికవర్ చేసుకోవచ్చు, కానీ నో మోర్ జెనెటికల్ డిజార్డర్స్. సో జెనెటికల్ డిజార్డర్స్ని జస్ట్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ మనం అలైవ్ అవ్వడానికి మాత్రమే మెడిసిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కానీ సో దానికి ఫుల్ ట్రీట్మెంట్ అయితే లేదనమాట. ఓకేనా. సో ఏజ్ ఇంపాక్ట్. సో ఏజ్ అనేది చాలా ఇంపాక్ట్ ప్లేలో వచ్చేసింది. సో మనకి చిన్నపిల్లల్లో అంటే స్మాల్ కిడ్స్లో ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండదు అనమాట. సో విత్ ఇన్ ద సెకండ్స్లోనే ప్యాథజన్స్ అనేవి అటాక్ చేస్తుంటాయి. సో విత్ ఇన్ ద సెకండ్స్లో ప్యాథజన్స్ అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేసుకోవడం కోసం మనం డైట్ని ఎక్కువగా ఇస్తుంటాం. బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంటి ఇన్ జనరల్గానే వాళ్ళ బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా రెస్పాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాగే ఏజ్లో అంటే మిడిల్ ఏజ్లో నో ప్రాబ్లం, కానీ ఓల్డ్ పీపుల్లో ఏంటి ప్యాథజన్స్ అటాక్ చేసినా కూడా వాళ్ళ ఫాస్ట్ గ్రోత్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ అనేది ఆల్రెడీ స్లో అయిపోయి ఉంటుంది, హార్ట్ బీట్ అనేది స్లో అయి ఉంటుంది, సర్క్యులేట్ సిస్టమ్ స్లో అయి ఉంటుంది, కిడ్నీ సిస్టమ్ స్లో అయి ఉంటుంది. ఆల్ ఫంక్షన్స్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అనేవి స్లో అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది సమ్వాట్ స్లో అవుతుంది. సో అప్పుడు ప్యాథజన్స్ అనేది ఈజీగా అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది, ఈజీగా మనం మైండ్ అనేది డిసీజ్ అనేది అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ వచ్చి డోసెస్ ఆఫ్ ది యాంటీజెన్స్, అలాగే రూట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. సో దీస్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది యాంటీజెన్స్, మెయిన్గా ఫారిన్ పార్టికల్స్, మాలిక్యులర్ సైజ్ and chemical nature and composition, physical form. So antigen specificities. So these are the main antigen specificity, species specificity, organ specificity, auto specificity, genetic factors, age. Okay na. So the factor influence of the immunogenicity. Okay. What is the nature and characteristics of the antigens? So antigens యొక్క నేచర్ ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, సో దీస్ ఆర్ ది డిపెండ్ ఆన్ ది ఆర్గానిజం. క్లాసికల్ antigens is defined as the organism, a molecule, a part of molecular substances which may be self or non-self, can evoke non-eatable immune response. So immune response లో bound. So the distinction with the antibody. Antigenicity is the ability of the antigen to combine specificity with the final product of immune system. సో మొత్తం టోటల్గా యాంటీజెన్ యొక్క కెమికల్ నేచర్ అనేది క్యారెక్టరిస్టిక్స్ అనేది ద ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి. సో ఎదర్ ఇమ్యూన్ సిస్టమ్ని టోటల్గా డెవలప్ చేసి ఎనీ టైప్ ఆఫ్ ప్యాథోజన్ అనేది అటాక్ చేసినా కూడా బాడీ నుంచి రికవర్ చేయడానికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఈ యాంటీజెన్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో you will know the మీరు ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ది ఎండోజీనస్ అండ్ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. సో ఎండోజీనస్ యాంటీజెన్స్ అనేది ది సబ్స్టాన్సెస్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది యాంటీజెన్స్ అనేది ఫ్లూయిడ్స్. సో ఫ్లూయిడ్స్లో ఉన్నటువంటి యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. సో అవుట్ సైడ్స్ ఆఫ్ ది వేరియస్ ఇన్ఫెక్షన్స్. సో అవుట్ సైడ్ ఆఫ్ ది వేరియస్ ఇన్ఫెక్షన్స్ లైక్ దట్ viruses, bacteria, protozoans, helminthes, fungi. ఎన్విరాన్మెంటల్ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి డస్ట్ అలర్జీస్ కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ పొల్యూషన్ వల్ల కానీ ఇలా ఇన్హలేషన్స్లో వచ్చినటువంటి గ్యాసెస్లో ఉన్నటువంటి ప్యాథోజన్స్ని ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అని చెప్పి అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ క్వశ్చన్ అని ఒక్కోసారి అడగచ్చు అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ది ఎండోజీనస్ అండ్ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ ద మెజారిటీ ఆఫ్ ది యాంటీజెన్స్ దే కమ్ విత్ ది అవుట్ సైడ్, బాడీ నుంచి అవుట్ సైడ్లోకి ఇంట్రాక్ట్ అవుతుంది. లైక్ దట్ బ్యాక్టీరియా, ఫంగై అండ్ వైరస్, ప్రోటోజోవా, హెల్మింథస్. ఓకేనా. సో ఇలాంటి బ్యాక్టీరియాస్ అనేవి ఇలాంటి యాంటీజెన్స్ అనేవి ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అనేటివి బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తుందంటే అది
సెల్ని అటాక్ చేస్తుంది. సెల్ని అటాక్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్ ద ఏపీసీ సెల్. సో ఏపీసీ సెల్ దట్ ఈస్ ద యాంటిజెన్ ప్రజెంటింగ్ సెల్. యాంటిజెన్ ప్రజెంటింగ్ సెల్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఆఫ్టర్ దట్ దే కమ్ విత్ ది యాంటీబాడీస్, రిలీజ్ విత్ ది యాంటీబాడీస్. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి? లైక్ దట్ లింఫ్ నోడ్స్ కావచ్చు, బోన్ మ్యారో కావచ్చు. ఫస్ట్ రిలీజ్ అయినటువంటి థైమస్ నుంచి వచ్చినటువంటి టీ లింఫోసైట్స్ అనేటివి మనకి లింఫ్ నోడ్స్ లో సేవ్ అయినటువంటి ఆటోమేటిక్గా దే జనరేట్ ఆఫ్ ది ఏపీసీ యాంటీబాడీస్. సో ఈ యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. యాంటీబాడీస్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఇమ్యునోగ్లోబిన్స్ రిలీజ్ చేయడానికి ముందే ఏమవుతుంది, మీకు ఏం జరుగుతుంది ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇమ్యునోగ్లోబిన్స్ రిలీజ్ కాకముందు ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి, టీ సైటోటాక్సిక్ సెల్స్ ని, టీ హెల్పర్ సెల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ టీ సైటోటాక్సిక్ సెల్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్ అటాక్ విత్ ది ఏపీసీ సెల్. సో ఏపీసీ సెల్స్ ని అటాక్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుంది, దే కంబైన్ విత్ ది బి లింఫోసైట్స్. సో బి లింఫోసైట్స్ నుంచి రిలీజ్ అయినటువంటి బి సెల్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్లాస్మా సెల్స్ అండ్ మెమరీ సెల్స్. సో ప్లాస్మా సెల్స్ ని ఏం చేస్తాయి, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్. యాంటీబాడీస్ ఏం చేస్తాయి, ఇమ్యునోగ్లోబిన్స్ ని రిలీజ్ చేస్తాయి. మెమరీ సెల్స్ ఏం చేస్తాయి, దే రికగ్నైజ్ ఆఫ్ ది సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో రికగ్నైజ్ చేయడానికి, సెకండరీ ఇమ్యూన్ రెస్పాన్స్ ఫాస్ట్ గ్రోత్ జరగడానికి ఈ యొక్క మెమరీ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎండోజీనస్ యాంటీజెన్స్ అంటే ద ఇంటర్నల్ ఆఫ్ ది బాడీ. సో బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ బ్యాక్టీరియాస్ కానీ, వైరసెస్ కానీ, ఎనీ ప్రోటోజోవన్ హెల్మింథెసెస్ కానీ, అలాగే మీకు ఉన్నాయి కదా ప్లాటీ హెల్మింథెస్ అనిమల్స్, ఇలాంటి వైరసెస్, స్మాల్ సైజ్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్, మన ఐస్ కనిపించినటువంటి ప్యాథోజన్స్ చాలా ఉన్నాయి. అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని మన బాడీని అటాక్ చేసిన తర్వాత ఇంటర్నల్గా అవి కిల్ కాకుండా అలాగే ఉండిపోతే వాటిని కూడా ఐడెంటిఫై చేసింది. ప్లస్ మనకు బాడీలో ఎనీ టైప్ ఆఫ్ సెల్స్ అంటే డీబ్రేస్ అయినప్పుడు సెల్స్ ఒక్కోసారి గ్రోత్ జరగకుండా ఆగిపోతుంటాయి. అలాంటి సెల్స్ను కూడా మనం ఐడెంటిఫై చేసి ద రికగ్నైజ్ ఆఫ్ ది యాంటీజెన్స్గా కన్సిడర్ చేసి బాడీ నుంచి రిమూవ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు మెయిన్గా MHC1 మాలిక్యూల్స్ కానీ MHC2 మాలిక్యూల్స్ అనేవి యూజ్ అవుతాయి. MHC అంటే ఏంటి, మేజర్ హిస్టోకంపాటిబిలిటీ కాంప్లెక్సెస్. సో దీస్ ఆర్ ది antigens యొక్క structure. We will see the diagram. Okay, so this is the main diagram of the antigen structure. So antigen structure అనేది ఇలా ఉంటుంది. So these are the surface of the caps, surface పైన ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ని మనం ఏమంటున్నాం, ఎపిటోప్. సో ఎపిటోప్ is the main role of the antigen. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో, దిస్ ఇస్ ద యాంటిజెన్ స్ట్రక్చర్. యాంటిజెన్ స్ట్రక్చర్ పైన ఉన్నటువంటి ఎపిటోప్ స్ట్రక్చర్, దీస్ ఆఫ్ ది షేప్ ఇన్ ద బాక్స్ షేప్. సో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్ షేప్ అనేది ఈ యాంటీబాడీ అనేది దీంతో బైండ్ అప్ అవ్వను, దట్ ఈస్ కాల్ ద పారాటోప్. సో పారాటోప్ ఎపిటోప్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని పారాటోప్ స్ట్రక్చర్ అనేది దే బైండ్ అప్ ఆఫ్ ది నేచర్. సో యాంటిజెన్ యొక్క మెయిన్ ప్లే రోల్ చేస్తుంది దేనికన్నా, యాంటీబాడీస్ కన్నా. బట్ కిల్ ఆఫ్ ది యాంటిజెన్స్ ని కిల్ చేసేది మాత్రం యాంటీబాడీసే. బట్ ఏంటంటే ఇక్కడ యాంటిజెన్ అనేది ఉంటేనే కదా యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుంది. బట్ యాంటిజెన్ అనేది లేకుంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది మనకి లేదు. కాబట్టి యాంటిజెన్ అనేది మెయిన్ ప్లే రోల్ చేస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద